అందరూ బాగున్నారా? సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మ్యాంగోస్ తినకుంటే ఎలా? అంటే రోజు తెచ్చుకుందాం అనుకుంటున్నాను కానీ చాలా మిస్ అవుతున్నా. అందుకే ఈరోజు ఎలాగైనా మ్యాంగోస్ అయితే తెచ్చుకొని తిన్నాను అనమాట. అది కూడా మజ్జిగలో. అది నైట్ అయితే తిన్నాను, ఊరికే వీడియోలో తీసాను అనమాట. చూసారా, అసలు 100 తీసుకొని వెళ్తే ఏమీ కనరాలే. 30 రూపీస్ వెనక్కి వచ్చేసింది. ఒక దోశ పిండి 30 రూపీస్. మామూలుగా మనం ఇంట్లో నానబెట్టి అవి ఇవి తెచ్చుకుని అవన్నీ ఎందుకులే అని చెప్పేసి పిండి అయితే దొరుకుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. ఒక 6-7 దోశలు అయితే బాగా ఈజీగా అవుతాయి. దాంట్లోకి పల్లీ చట్నీ అయితే బాగుంటుంది కదా కాంబినేషన్ అని చెప్పేసి, అన్నీ ఒకేసారి త్వరగా ఏగుతాయి కదా అని చెప్పేసి నేను చేస్తే అక్కడ చూసారా, పెన్నం అయితే మాడిపోయింది. ఇది దోశ పిండి అనమాట. అన్నీ ఇప్పుడు రెడీమేడ్గా ప్రతి ఒక్క ఐటమ్స్ ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతున్నాయి. ఇడ్లీ పిండి కూడా దొరుకుతుంది ఇక్కడైతే. మా ఇంట్లో ఇడ్లీ పాత్ర లేదు ప్రస్తుతానికి, అందుకైతే దోశ పిండి అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడైనా దోశ తినాలనిపిస్తే ఇట్లా ఒక ప్యాకెట్ తెచ్చుకొని తింటామన్నమాట మేమైతే. దాంట్లో కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మిక్సీలో వేస్తే ఏమంతా టేస్ట్ రాదు అసలు. మనం అంత ప్రయాసపడి దోశలు వేసుకునే చట్నీ బాగాలేకపోతే అసలు తినాలని ఇంట్రెస్ట్ రాదు కదా. నేనైతే ఇక్కడ రోట్లో అయితే చేస్తున్నాను. కొంచెం కష్టపడితే చాలు, చట్నీ ఈజీగా టేస్ట్గా వచ్చేస్తుంది రోట్లో. పురుగులు చూసారా, ఎక్కడ చూసినా అవే వాటర్లో అంత లెక్కలు, ఎక్కడ చూసినా అవే ఒడ్ల మీద ఉంటాయి కదా చిన్న చిన్న దోమలు, అవి అన్నమాట. నేనైతే ఇక్కడ ఒక చేత్తో వీడియో తీస్తూ ఇక్కడైతే పచ్చడి చేస్తా ఉన్నా. కొంచెం కొన్ని క్లిప్స్ అయితే చాలా వరకు వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ వచ్చేసింది ఈసారి. అందుకే చాలా అంటే కొన్ని క్లిప్స్ అయితే డిలీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాంలే అని చెప్పేసి పచ్చడి అయితే చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే మామూలుగా నేను ఫస్ట్ అయితే పచ్చడి చేసి తర్వాత దోశ వేస్తానన్నమాట. ఎందుకంటే పచ్చడి లేట్ అవుతుంది కదా, అందుకని దోశ అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. ఇదైతే దంచాలా, ఎంత పెద్ద ప్రాసెస్ కదా. నేనైతే కొన్ని పచ్చిమిరపకాయలు ఇక్కడ ఎక్కువగానే వేశాను. ఎందుకంటే కారం అనేది కారంగానే తింటే బాగుంటుంది కదా, స్వీట్గా తింటే ఏం బాగుంటుంది. అందుకని కారం ఎక్కువ ఉండాలని చెప్పేసి పచ్చిమిర్చి ఎక్కువగా వేశాను. ఆ వీడియో అయితే ఎక్కువ తీయలేదు, ఆడికే చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. కొంచెం క్లిప్స్ అయితే చాలా వరకు డిలీట్ చేశాను. పచ్చడి అయితే రెడీ అయింది. చూసారా పెన్నం ఎలా అయిపోయిందో. ఆ నైట్ అయితే అన్నం తెచ్చుకున్నామన్నమాట. 50 రూపీస్ అంట. ఊరికి అన్నం వేస్ట్ అయిపోయింది, అదంతా అట్లా మాడిపోయింది. ఇంకా చూసారా, ఇల్లు మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. డైలీ కడుగుతాను అండి ఈ ఇల్లు, ఎందుకంటే ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటాయి కదా. డైలీ మార్నింగ్ పూట అయితే ఇల్లు మొత్తం కడిగేసి బట్టలు కూడా ఉతికేసి అటు సైడ్ అయితే వెనక సైడ్ వేసాను. ఇంకా చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, ఇంకా పచ్చడి వేయాలి కదా. మనం ఎప్పుడైనా దోశ స్టార్టింగ్లో పెద్దది ఒకేసారి వేసినామనుకో సరిగా రాదు. అందుకని కొంచెం అయితే చిన్న దోశ అయితే వేసాను శాంపిల్కి, అది బాగా వస్తే ఇంకా అన్ని దోశలు బాగా వస్తాయి. పక్కన రైస్ అయితే పెట్టాను. అంటే ఒకవేళ దోశ తినలేకపోతే రైస్తో అయినా తినచ్చు కదా. మామూలుగా మాకు టిఫిన్స్ అయితే ఎక్కువ అలవాట్లేదు, ఎప్పుడైనా తెచ్చుకుంటామంటే. అందుకనే రైస్ అయితే కంపల్సరీ ఉండాలి. అందుకనే ఒక అర్ధ గ్లాస్ అయితే రైస్ చేశాను. దోశలు అయితే స్టార్టింగ్లో వస్తాయో రావో అనుకున్నాను, పర్లేదు బాగానే వచ్చాయి. నేను ఈడైతే చిన్ని దోశలు వేస్తున్నా కాబట్టి ఒక 4 అయితే వేసాను. మామూలుగా పెద్ద దోశ అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది, నేను చిన్న దోశలు కదా వేసేది, అందుకని నేను ఒక 4 వేసుకున్నాను. 4 వేసుకుంటే సరిపోతుంది, ఈజీగా సరిపోతుంది. అది కూడా పల్చగా. పిండి అయితే చూసారా 30 రూపీస్తో పిండితో. అదే మనం బయట దోశలు కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుంది కదా, ఒక దోశనే 20 రూపీస్ అవుతుంది. మనం ఇట్లా ఇంట్లోనే ప్యాకెట్ తెచ్చుకొని, రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఇట్లా తెచ్చుకొని చేసుకుంటే సరిపోతుంది. దోశ అయితే రెడీ అయిపోయింది, ఇంకా నేను తినేస్తున్నాను. చూసారా, దోశలు అయితే అస్సలు బాగా వస్తాయో రావో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి దోశలు. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.